Alright, welcome to our channel Comic Couple. Fourth day of the vacation anamata Disney World and earlyగా లేచాం. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయింది. Here is the breakfast. ఈరోజు కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, తిన్నాక మనం ఈరోజు వెళ్ళేది హాలీవుడ్ స్టూడియోస్ నిన్న అయిపోయింది. ఈరోజు ఎనిమల్ కింగ్డమ్ అనమాట. ఎనిమల్ కింగ్డమ్లో ఏముంటాయో ఇంకా అంత పర్ఫెక్ట్ తెలియదు, కానీ ఒక అవతార్ రైడ్ అయితే విఆర్ రైడ్ అని ఉందని చూసిన, అది చేయాలని అనుకుంటున్నా. అండ్ లెట్స్ సీ, ఫస్ట్ అయితే ఒకటి చూద్దాం. ఇప్పుడు తినేసి బయలుదేరదాం. ఈరోజు యానిమల్ కింగ్డమ్కి వచ్చేసాం. ఇది టోల్, పార్కింగ్ టికెట్ ఇక్కడ కూడా $30. అయితే యానిమల్ కింగ్డమ్ టైమింగ్స్ మిగతా వాటి కంటే డిఫరెంట్ అనమాట. ఇది 8 o'clock to 6 PM మాత్రమే. మిగతావన్నీ 9 to 9, 9 to 11 అట్లా ఉన్నాయి. అన్ని 9కే స్టార్ట్. ఇది ఒక్కటే 8 to 6 PM. ఇంకా వేరే ఏదో డేస్ సాటర్డే ఆర్ సండే తెలియదు, కానీ అది 6 to 6. వాస్ట్ పార్కింగ్ స్పేస్. జస్ట్ నో పార్కింగ్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ షటిల్స్ వెయిట్ చేస్తున్నాయి. మనం దానికోసం వెళ్ళాలి. ఇప్పుడు దాంట్లో ఎక్కి ఎంట్రన్స్ దగ్గర దిగితే అయిపోతుంది. ఇప్పుడే ట్రామ్ దిగి ఎంట్రన్స్కి వచ్చాను. నేను మొబైల్ మర్చిపోయినా, సో మళ్ళీ ట్రామ్లో వెనకకి వచ్చిన మొబైల్ కోసం. ఆల్ రైట్, ఎప్పట్లానే ఫోన్ మర్చిపోయి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అయిపోయింది. ఫోన్ ఎప్పుడు మర్చిపోయినామంటే మ్యాజిక్ కింగ్డమ్కి మేము రావడమే 1 hour లేట్ వచ్చినాము. ఆ రోజు ఫోన్ మర్చిపోయిండు కార్లో. కారు సరే దగ్గరనే ఉందంటే ఎమ్మట తీసుకొస్తాను అంటే అది వేరు. మళ్ళీ ఏముంది, ట్రామ్లో పోయి రావడమే. ఆల్ రైట్, ఇప్పుడైతే డిసైడ్ అయినాం డైనోసార్కి వెళ్దామని. డైనోసార్ రైడ్ అంట. అది స్మాల్ రైడ్స్, స్మాల్ డ్రాప్స్, థ్రిల్ రైడింగ్ అంట. స్కేరీ కూడా అన్నారు. చూద్దాం. అది 5 minutes వెయిటింగే ఉంది కాబట్టి ఫస్ట్ అది ఫినిష్ చేసుకుందామని డిసైడ్ అయినాం. చూడంత పెద్ద చెట్టు. అది కేకరి ఎలా తెలియదు కానీ చూడనీకైతే బాగుంది. టిమోన్ అండ్ పుంబా, సింబా. ఇక్కడ ఒక ఫోటో దిగొచ్చు. అది అప్లో ఉంటుంది, చూసిరో చూడలేదు. డైనో ల్యాండ్ యూఎస్ఏలోకి ఎంటర్ అయిపోతున్నాం. క్యారెక్టర్ ల్యాండింగ్ డిస్కవర్ అవ్వాలి. హాయ్, హౌ యూ? గుడ్ గుడ్. దారిలో మోనా క్యారెక్టర్ది కనపడితే మన అప్పకి ఫేవరెట్ కదా అని చెప్పి దిగుదామని అందులోకి వెళ్తున్నాం. చెట్లలో పెట్టారు స్పీకర్. ఓకే, మోనా తోటి షూటింగ్ అయిపోయిందనమాట. తను కూడా సప్పి డ్రెస్ బాగుంది అన్నది. కనపడే వాళ్ళ సప్పి డ్రెస్ బాగుంది బాగుంది అని అంటారు. ఈమెమో గాల్లో తేలిపోతుంది. యానిమల్ కింగ్డమ్ కదా, ఫారెస్ట్లో కలిసేటట్టు, నేచర్లో కలిసేటట్టు అన్ని ఫ్లవర్స్ వేసుకున్నాను నేను. ఇది థీమ్కి కలిసింది కాబట్టి అందరు బాగుంది అన్నారు. నెక్స్ట్ మనం డైనోసార్ రైడ్కి వెళ్తున్నాం. బోన్స్, డైనోసార్ టూత్ అనుకుంటారు. నన్ను లైన్లో వదిలేసి ముందరకు వచ్చేసిండు. అక్కడ క్రియేటివిటీ చూపిస్తుంది కదా, డిస్టర్బ్ ఎందుకు చేయడం అని. ఇప్పుడు డైనోసార్ రైడ్ అయిపోయింది. డైనోసార్ రైడ్ అయిపోగానే డైనోసార్ యాక్సెసరీ షాపింగ్ అనమాట. If you like this video, please do like, share and subscribe. You're all out there wondering about all this really cool stuff that we have up here on these carts. See, this is PVC. I found this at an old construction site, and I thought it'd make a really cool instrument. So we built this thing. Check it out. What? Pretty cool, huh? Nice. All right, keep that going, Joe. అది ఏం లాంగ్వేజ్ నాకు ఈ ఒక్కటే అర్థం. ఇంవా హిందీలానే ఉంది కానీ మరి అది ఏ లాంగ్వేజ్ తెలియదు. తప్పి నీకు అక్కడ ఏం రాసిందో అర్థమవుతుందా? ఏంటి, నాకైతే ఒక్కటే అర్థమైంది. మధ్యలో ఈయనే అది దాంట్లో
దాగా ఈయనే. ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది నాకు, అది ASIA, ఏషియా అంట. ఏం చేయాలి ఇంకా? ఐ థింక్ వాటో వాట్ అది ఏషియానే. ఇక్కడ మొత్తం బాలీవుడ్ పోస్టర్స్ ఉన్నాయి, ఓల్డ్ పోస్టర్స్. భలే అనిపిస్తుంది ఇక్కడ చూస్తే, మొత్తం బాలీవుడ్ స్ట్రీట్ లాగా. గాయత్రి మంత్రం అంట. ప్లానెట్ వాచ్ అని చేస్తున్నాము. ఇందులో ఏముంటుందో తెలియదు. పక్కనే కిలిమంజరో బుక్ చేసుకున్నాం, కానీ దానికి ఇంకా మనకు 15 minutes టైం ఉంది కాబట్టి పక్కనే రఫీకీస్ ప్లానెట్ వాచ్ అని ఉంటే ఇందులోకి ఎంటర్ అయినాం. రాల్కి కూడా గ్రీన్ కలర్ టీ-షర్ట్ ఇచ్చా, ఎందుకంటే ఫారెస్ట్ థీమ్ కాబట్టి. నేను ఫ్లవర్స్ డ్రెస్ వేసుకున్నా, ఫారెస్ట్ థీమ్ కాబట్టి. ట్రైన్ వస్తుంది. వైల్డ్ లైఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినాము. యాక్చువల్లీ అక్కడ లైన్లో ఓపెన్ చేసిన గేట్స్ దగ్గర ఎక్కితే బ్యాక్ సైడ్ కూడా సీట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ సీట్స్ ఉంటే ముందులో చూడలేమని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా నడిచి కార్నర్ దానికి ఎక్కినాము. ట్రైన్ రైడ్ అని చెప్పేసి మొత్తం తిప్పుతున్నారు. ఇందులో యానిమల్స్ కనిపిస్తాయి. ఇప్పుడే 2 బిల్డింగ్లు వచ్చాయి, రైనోసరస్ బిల్డింగ్, ఎలిఫెంట్ బిల్డింగ్. రైనోసరస్ మాకు కనిపించింది కానీ కెమెరాకి కనిపించకపోవచ్చు, ఎందుకంటే అవి బిల్డింగ్ లోపల అండర్ షాడో ఉన్నాయి. మేబీ కెమెరాలో కవర్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకేం యానిమల్స్ కనపడతాయో చూద్దాం. అయిపోయిందా? వైల్డ్ లైఫ్ అన్నారు, యానిమల్ రైడ్ అన్నారు, ట్రైన్ రైడ్ అన్నారు. ట్రైన్లోకి తీసుకొచ్చారు కానీ ఇటు ఫారెస్ట్ కనపడలేదు, అటు యానిమల్స్ కనపడలేదు. మధ్యలో చిన్న ఒక డబ్బా బిల్డింగ్లు కనపడ్డాయి. ఆ బిల్డింగ్ లోపల యానిమల్స్ ఉన్నాయి. అండ్ మనం వేరే దగ్గరికి వచ్చినాం సార్. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి పోవాలంటే కష్టం. కిలిమంజారో పక్కనే ఉండాలని ఇటు వచ్చినాం, కానీ వీళ్ళు వేరే దగ్గర డ్రాప్ చేశారు. ఇప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్. ప్లానెట్ వాచ్ ఏం లేదనుకున్నాము. యాక్చువల్లీ ట్రైన్లో నుంచే చూపిస్తారు అనుకున్నాము, కానీ ఇక్కడ వేరే దగ్గర డ్రాప్ చేసిన దగ్గర ప్లానెట్ వాచ్ ఉంది. సో ఇక్కడ మనం ఏదన్నా షో కానీ లేకపోతే ఇంకేం చూపిస్తారో తెలియదు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఎంట్రన్స్ అయితే జూలానే ఉంది, అన్ని ఎనిమల్స్ తోటి. చాలా బాగుంది. యానిమేషన్ క్లాస్ సూపర్. ఫేవరెట్ డిస్ట్రిక్ట్ క్యారెక్టర్ ఎట్లా గీయాలో కూర్చొని. సారీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళకు పర్టికులర్గా జూకి వచ్చి చూడాలన్నమాట. ఎవరైనా బర్రెలను చూడాలన్నా, ఎడ్లను చూడాలన్నా, పందులను చూడాలన్నా పర్టికులర్గా ఫామ్స్కి వెళ్ళి చూసేసి వస్తుంటారు అనమాట. అదొక వెకేషన్ ప్లేస్ లాగా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. స్టార్ట్ అయ్యేలోపు ట్రైన్లో పడి మళ్ళీ మనం కిలిమంజారోకి వెళ్ళిపోవాలి. ఇది క్లోజ్డ్ ఉంది. కిలిమంజారో సఫారీస్. సపరేట్ లేను. ఓకే, లైట్నింగ్ లైన్ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ సఫారీ కనిపిస్తుందా? సఫారీ దగ్గర ఇక్కడ స్టార్ట్ అవుతాము. ఇదంతా ట్రావెల్ చేస్తాం. ఇదంతా ట్రావెల్ చేసి చాలా పెద్ద రైడ్ అనిపిస్తుంది చూడడానికి. ఎంత టైం పడుతుందో తెలియదు. అందుకే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏముందని చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. నీతో తిరుగుతున్నా కదా. The black rhino. He is a cute little guy. He's dainty. He's only like got black rhinos over here taking a nap. They're so pretty. Oh, greater kudu will come up on the left in a moment here. Greater kudu. When they stretch out their wings, they're as wide as our truck. These little fluff balls here have an up to 90% success rate while hunting. These are one of the best predators on our planet. They're terrifying, honestly. From their predators, rather they fight them to protect their children. The main predators sables fight are lions. They fight lions to protect their kids, y'all. Not sure why we all know this. Do you also know they can tell their entire family apart by the stripe? You too. Feel a little scratch. Oh, you're so cute. There's also palest pink. Do you like pastels? This is as pink as they get. Aren't they gorgeous?
All right, now pink is not natural for any flamingo. Lion spends most of its life sleeping, and to give you an idea of how much I mean his life sleeping, they're 1,000 pounds. It's almost twice the size, actually. So pretty. Now, black and white rhinos do show this lovely waterfall. On the left, I think that looks like an elephant's head. Does that look like this? Anyone else? The trunk goes down. I can look at the front of it. I got this. On the left, largest burrowing animal. Highly intelligent. Very cool. Ostrich come out. Oh, two of them. Green white girl. They are all girls here. Hi, beautiful. And how about a front? సఫారీ రైడ్ మాత్రం చాలా బాగుంది. ఎనిమల్స్ అన్నీ జూలో చూసినట్టే ఉంది, కానీ మనం తెలుసు కదా సఫారీ అనమాట. అండ్ వాళ్ళు ప్రతి ఎనిమల్ దగ్గర క్లియర్గా వీడియోస్ మనం క్లియర్గా చూసేంత వరకు వెయిట్ చేసి మరీ తీసుకెళ్తున్నారు. సో అందుకే అనుకుంటా చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ దాని పక్కనే గొరిల్లా ట్రైలర్ అని ఒకటి ఉంది. కానీ మేము అప్పుడు మ్యాప్లో చూస్తే టెంపరీ క్లోజ్డ్ అని ఉంది. డిసప్పాయింట్ అయినాము, కానీ మేము బయటకు వచ్చేసరికి రీఓపెన్ చేసినారు. సో ఫస్ట్ రీఓపెన్ తర్వాత ఫస్ట్ మనమే అనమాట. సో ఇప్పుడు లైన్ ఉండదు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈరోజు అన్ని బాగానే కలిసి వస్తున్నాయి. ఎస్, వెదర్ కూడా. వైల్ వాకింగ్ ది ట్రయల్ ప్లీజ్ నో ఈటింగ్. అది హిప్పో స్కల్, ఇది క్రొకడైల్ స్కల్. వావ్, అక్వేరియం లాగా వ్యూ ఉంది. ఒకసారి నిలబడు, చూడండి పైన మొత్తం నేచర్. ఇక్కడ మన గ్లాస్ ఉంది. సో ప్రెటీ. వావ్, అండర్ వాటర్. దానికి చూడు ఎన్ని ఘాట్లు ఉన్నాయో. నాకు తెలిసి కొట్టుకున్నాయి అనుకుంటా రెండు. అదేదో బోన్ తీసుకొని వెళ్తుంది. హౌ కూల్ ఇస్ ఇట్. అండర్ వాటర్. పిడుగులు వర్షం బాగా వస్తుంది కాబట్టి కిందకి క్లోజ్ చేసారు. నాకు తెలిసి ఇప్పుడు వెదర్ ఓకే అయిందని చెప్పి అవి బయటికి రేయడానికి కేజ్ ఓపెన్ చేసి అంతా ఫుడ్ అవంతా ఇష్టం వచ్చినట్టు బయట పడేసారు. ఎందుకంటే అవి వచ్చి తింటూ ఉంటే మనకి విజిబుల్గా ఉంటాయి కదా, అందుకని. అండ్ ఇప్పుడే ఫినిష్ అయింది, బయటకు వస్తున్నాయి. స్పీకర్లు పెట్టిరు చెట్ల మధ్యలో. అడవిలో ఉన్న ఫీలింగ్ రావాలని. వర్షం పడుతుంది, ఫారెస్ట్లో తిరుగుతున్నాము, మాకు దారి దొరకట్లేదు, అర్థం కావట్లేదు, తప్పిపోయినాం. సిగ్నల్ లేదు. రెయిన్ ఫారెస్ట్ తప్పిపోయినా కలిసే తప్పిపోయినా కాబట్టి ఏం కాదు. మన నెక్స్ట్ టార్గెట్ నావి రివర్ జర్నీ అనమాట. బట్ అడికి పోయేలోపు ఆకలి కూడా వేస్తుంది అని చెప్పి దారిలో ఒక రెస్టారెంట్ కనపడితే టస్కర్ హౌస్ రెస్టారెంట్, అందులోకి దూరుతున్నాం. మరి అక్కడ మనం తినే ఉంటాయో లేవో తెలియదు. మెనూ అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. Yeah, 2 people. 2? So you already checked in at the podium? No, we need to there? Okay. Yes, it'll be down this way, just around the corner. There's like somebody in the center for you. Okay. Okay, got it. Thank you. You're welcome. Thank you. ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాలంటే ముందే చెక్-ఇన్ చేయాలంట. మనం తినగలిగేవి ఉన్నాయో లేవో తెలియక ముందే మనం చెక్-ఇన్ చేసి అక్కడ వెయిట్ చేసి ఈ టైం అంతా వేస్ట్ అని చెప్పి. వావ్, అవతార్ది బాగా పెట్టారు. ఇదే అనమాట అవతారు. ఇది మనం లాస్ట్ వెళ్ళబోయే రైడ్. లైక్ 3:30కి అనుకుంటా, 3:30కో 4:30కో ఉంది. సో ఈ అవతార్ దీని పక్కన నేవీ రివర్ ఉంది. మనం వెళ్దాం, మనకు కూడా టైం అయింది. నాకు తెలిసి ఇవన్నీ నైట్ గ్లో అవుతాయి అనుకుంటా, కానీ 6 అంటే ఈ సమ్మర్ టైంలో నైట్ అవుతుందో కాదో తెలీదు.
సౌండ్ అయితే అవతార్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నావీ రివర్ జర్నీ వచ్చినాం. ఇండోర్ అయితే బాగుంది. లోపల అయితే భలే ఉంది, లైట్ అండ్ కేవ్లోకి వచ్చినట్టు. స్టాండర్డ్ లైన్ చూడండి ఎంత వెయిట్ చేస్తారో. మనం లైట్నింగ్ లైన్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఈరోజు అన్ని కవర్ చేయగలుగుతామని అనుకుంటున్నాం లైట్నింగ్ లైన్ వల్ల. ఎందుకంటే ఈరోజు టైం కూడా ఎక్కువ లేదు, మేము 1 అవర్ లేట్గా వచ్చినాం. ఈరోజు 8 to 9 వరకేనాయే, 8 to 6 వరకేనాయే. అందుకే ఇంకా తొందర కవర్ చేయాలని చెప్పేసి లైట్నింగ్ లైన్ తీసుకున్నాం. చూపిపో. టిఫిన్స్ అని ఉంది, పైన చూస్తేనేమో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్ ఏమో అనుకున్నాం, వండర్ అయినాం. మొత్తానికి ఇండియన్ దొరికిందని. Okay. We'll send you a text once the table is ready for you. So, okay. We're estimating about 10 minutes. Keep an eye on your phone when Perfect. it's ready. Thank If you. you'd like to kind of wait out here. I appreciate that. Yep. No, this is first time. Welcome into Tiffin. Thank you. Do you guys know what a Tiffin is? Do you know what a Tiffin is? Yeah, we do know that. I'm here for the jasmine rice. Yeah, this is Tiffin. No, a lot of people don't know what Tiffins are. I didn't know what they were until I started living here. I use that all my school days. Oh, in schooling? Yeah, for the lunch box, you know. I think they're brilliant. Like, Yeah. These especially, like we have, so that's the more like, you know, modern day one. Yeah. We have some 30 minutes అయింది లోపలికి వచ్చి. ఇంకా ఏం సర్వ్ చేయలేదు. ఒక ఆర్డర్ చేసినాం అనమాట, బటర్ చికెన్. అది చిక్పీ రైస్ తోటి వస్తుందని. మనకేమో అక్కడ టైం అవుతుందేమో అని భయం వేస్తుంది వీళ్ళు చేసే లేట్కి. ఇంత డబ్బులు పెట్టి లోపలికి వచ్చింది, మనం ఇక్కడ వెయిట్ చేయడానిక అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. బటర్ చికెన్ ఆర్డర్ చెప్తే ఇది వచ్చింది. చిక్ పీస్ బటర్ చికెన్. ఇది రైస్ అన్నమాట, ఇది చిక్ పీస్. మొత్తానికి టిఫిన్లు వచ్చినాయి, టిఫిన్లో పెట్టించారు. రైస్ ఇదేందో ఇందాక చూసింది, కర్రీ, లీఫ్ కర్రీ. ఓకే, ఇది తిని చూద్దాం ఎట్లా. టిఫిన్స్లో తినడం ఇప్పుడే అయిపోయింది. ఖర్చు బాగా అయింది, కడుపు నిండలే. ఇప్పుడు మనము ఎక్స్పెడిషన్ అనే రైడ్ అనేది ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. మొత్తం ఒక ఇండియన్ బజార్ లాగా పెట్టింది. గుప్తాస్ గేర్ అంట, బ్యాక్ ప్యాక్స్, ఫస్ట్ అండ్ మౌంటైన్ గేర్. అంత హైట్ అమ్మాయి కాదు. సో సప్పి అయితే ఫైనల్లీ డ్రాప్ అయింది. నేను ఒక్కనే డ్రాప్ కావడానికి వెళ్తున్నా. అక్కడి నుంచి డ్రాప్ కాలేక సప్పి డ్రాప్ అయింది. ఎందుకంటే అది చాలా హైట్ నుంచి డ్రాప్ అవుతుంది ట్రైన్. నేను అన్ని రైడ్స్, స్పీడ్ రైడ్, టిల్ట్స్, స్కేరీ, హాలోవిన్, డార్క్, ఇవన్నీ ట్రై చేసిన. అవేం నాకు భయం కావట్లేదు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎంత ధైర్యం తెచ్చుకున్నా, పైనుంచి కిందికి పడేసేవి మాత్రం నాకు హార్ట్ ఫ్రీజ్ అయిపోతుంది. మౌంట్ ఎవరెస్ట్, మొత్తం మౌంట్ ఎవరెస్ట్ థీమ్. ఇందాక నుంచి హౌ మెనీ హియర్ అంటే ఇద్దరు అని అన్నా, 2 అని అన్నా. ఇప్పుడు మాత్రం 1 అంటున్నా, ఎందుకంటే సప్పి లేదు కాబట్టి. మళ్ళీ పాండవరా ప్లానెట్ మీదకి వచ్చినాం. ఎందుకంటే మనది అవతార్ రైడ్ ఒకటి ఉంది కదా, విండ్ ట్రేడర్స్ అంట. అవతార్ 1 విండే కదా.
ఇక్కడ మొత్తం అవతార్కి సంబంధించినవి ఉన్నాయి. బిల్డ్ యువర్ ఓన్ నావీ బ్రేస్లెట్ అంట. ఇక్కడ అన్నీ మనం తీసుకొని మనంతటా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. 1999. అవును, హ్యూమన్స్తో కంపేర్ చేస్తే ఇదే సైజ్ ఉంటుంది యాక్చువల్ లైఫ్ సైజ్. పెద్దగా ఉంటాయి, 10 feet. ఇదంతా రేడియం అని బాగా ఇచ్చారు. అక్కడ బేబీని చూస్తున్నారు కదా, వాళ్ళు స్కాన్ చేసి జస్ట్ లైక్ ఇలా మనల్ని స్కాన్ చేసి మనలాంటి అవతార్ని క్రియేట్ చేసి ఇస్తారనమాట. ఈచ్ స్టోన్ 699. అవతార్ రైడ్ అనుకుంటే ఇంతసేపు వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడనేమో ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ప్రజెంట్ మేము ఎప్పుడు పోతామో తెలీదు అని అంటారు. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే లైటింగ్ లేన్ ఓపెన్ అయిపోయింది. లైటింగ్ లేనే కాదు, అవతార్దే ఇప్పుడు ఓపెన్ అయింది. ఇంతసేపు టెక్నికల్ ఇష్యూ అని చెప్పి. అండ్ స్టాండర్డ్ అయితే 101 minutes అని ఉంది. ఫస్ట్ అయితే మనల్ని పంపిస్తారు, స్టాండర్డ్ ఎవరు రాలేదు. 15-16. Now let's go over how all this works. Like I said before, you're going to be matched to these things called avatars, which look a lot like the Na'vi. Let's watch this piece by Dr. Ogden, who runs the program. Welcome, everyone. I'm Dr. Jackie Ogden from the Pandora Conservation Initiative. You're about to experience a ceremony that's very special to the Na'vi. ఇప్పుడే అవతార్ అయిపోయింది. రైడ్ చాలా బాగుంది. విఆర్ రైడ్ అనమాట. అవతార్ పాండోరా వరల్డ్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. అండ్ ఆ ఎఫెక్ట్స్ అవన్నీ నిజంగా మనం వెళ్తున్నట్టు, నిజంగా మనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ దాట్స్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. అక్కడ నుంచి క్లోజ్ చేసి కట్ చేసి ఓపెన్ చేయగానే మనము డైరెక్ట్ అవతార్ షాప్లోకి వచ్చేస్తాం. ఇందులో నుంచి బాహుబలి దూసుకున్నప్పుడు బాగానే మొత్తం ఇండియన్ స్టైల్లో కొంచెం చూడండి. ఇప్పుడు మీరేం చూస్తున్నారు? బర్రే. అవును, ఇక్కడ బర్రెని చూడాలంటే కూడా జూకి రావాలి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ మరి ఏం ఆలోచిస్తున్నారో. టెంపుల్ టైపే ఉంది. కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు పెట్టారు అంతే, నిజంగా కన్స్ట్రక్షన్లో లేదు. ఇక్కడ కూడా అన్ని టెంపుల్ రిఫరెన్సెస్, టెంపుల్ లాగా పెట్టినారు. నాకు తెలిసి దీని ఇన్స్పిరేషన్ ఇక్కడ మనకి అది మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ పెట్టినారు కాబట్టి. సో మొత్తం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళడమే మిగిలింది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా గుర్తుగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ ఏం దొరకట్లేదు అసలు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరకకపోతే అట్లీస్ట్ కీ చైన్ అన్న ఏదైనా చిన్న డిస్నీ అని ఉన్నదన్నా. నాకు ఇట్లా యానిమల్ కింగ్డమ్, మ్యాజిక్ కింగ్డమ్ ఇట్లా ఉన్నాయి కూడా కాదు, డిస్నీ అని ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే డిస్నీకి వెళ్ళి వచ్చినందుకు ఒక చిన్న గుర్తు. సప్పి అంట ఫ్రోజన్ లయన్స్ క్యాపచినో తీసుకుంటుందంట. మన ఇండియన్ రాయల్ ఆనందపూర్ టీ కంపెనీ రిపోర్ట్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ స్పెషాలిటీ టీస్ అంట. ఫ్రోజన్ లయన్స్ క్యాపచినో. యప్, ఫ్రోజన్ లయన్ క్యాపచినో. ఆటోలో ఒకటే సీట్ ఉంది, ఇంకో సీట్ మిస్సింగ్.
ఫైనల్గా ఒక రబ్బర్ లాంటిది అన్నాం కదా, అది దొరికింది సప్పికి. అది కూడా చూడగా వాల్ట్ డిస్నీ దొరికింది. మిగతా అవన్నీ ఇట్లా యానిమల్ కింగ్డమ్, లేకపోతే హాలీవుడ్కి వెళ్ళి ఇంకా హాలీవుడ్ స్టూడియోస్, మ్యాజిక్ కింగ్డమ్కి అయితే మ్యాజిక్ కింగ్డమ్ స్టూడియోస్ దొరికినాయి. కానీ నాకు ఓవరాల్గా డిస్నీ కావాలనుకున్నా. మొత్తానికి చూడారు కదా ఎలా అలసిపోయాము. మార్నింగ్ వర్షం పడ్డది, కూల్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఎండ అయితే బాగానే కొట్టింది, చెమట బాగానే పట్టింది, మొహాలలో తెలిసిపోతూనే ఉంది. అండ్ డన్ ఫర్ ద ట్రిప్, డన్ ఫర్ ద యానిమల్ కింగ్డమ్, డన్ ఫర్ ద ట్రిప్, డన్ ఫర్ ద ఫ్లోరిడా అనమాట. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటా. అండ్ కుదిరితే అంత ప్రాసెస్ కూడా రికార్డ్ చేసి దీనికి అటాచ్ చేస్తా, లేకపోతే ఇంకో సపరేట్ షార్ట్ కానీ వీడియో కానీ చేస్తా. సో డిస్నీ వరల్డ్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే క్లియర్ కట్గా మొత్తం తెలుస్తుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్ని వీడియోస్ వాచ్ చేసినందుకు థ్యాంక్స్. మీరు వాచ్ చేసే ఉంటారని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కామిక్ కపుల్. థ్యాంక్ యూ. Bye. బాయ్.